శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 9వ నెల 2027 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం దశమి తిథి రాత్రి 12:36 వరకు, అనంతరం ఏకాదశి. మూలా నక్షత్రం రాత్రి 7:59 వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. ప్రీతి యోగం సాయంత్రం 4:02 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. తైతులకరణం ఉదయం 11:57 వరకు, అనంతరం గరజీకరణం. నేటి వర్జ్యం సాయంత్రం 6:15 నుండి 7:59 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:20 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:02 నుండి 11:49 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 1:03 నుండి 2:47 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు మంగళవారం, మూలా నక్షత్రం. సమస్త మంగళాలకు మూలమైనటువంటిది ఈ వారం మంగళవారం. ఈనాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్య దర్శన చేయటం చాలా విశేషం. అందులో మూలా నక్షత్రం అమ్మవారి యొక్క ఆవిర్భావ నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రంగా మూలా నక్షత్రాన్ని చెప్తారు. ముఖ్యంగా మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి అర్చన చాలా విశిష్టమైనదని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సరస్వతీదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, సరస్వతీ దేవాలయాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడైనా అవకాశం ఉంటే సరస్వతీదేవి దర్శనం చేయటం చాలా విశేషం. ఎవరైతే విద్య సముపార్జన చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, సంతానానికి సంబంధించినటువంటి విద్య పరిపూర్ణంగా రావాలనేటటువంటి సంకల్పంతో ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ సరస్వతి ద్వాదశనామాలు లేదా సరస్వతి అష్టోత్తర శతనామాలు లేదా సరస్వతి స్తోత్రంతో అమ్మవారి అర్చన తెల్లని పువ్వులతో కనుక చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే సరస్వతీదేవి వర్ణన ఎక్కడ చేయాలన్నా కూడా మనకి ధవళ కాంతితో అమ్మవారు ఉన్నట్టుగా మనకి శ్లోకాలు పద్యాల్లో చెప్పబడుతుంది. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అని అమ్మవారిని చెప్తారు. అంతేకాకుండా సరస్వతీదేవికి ఉన్నటువంటి మరొక పేరు విద్యాదాయిని కనుక అమ్మని శారద అని పిలుస్తారు. శారదా శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ అని కూడా అమ్మవారి ధ్యానంలో చెప్పబడుతుంది. అటువంటి ధవళ కాంతులతో వెలసిల్లేటటువంటి ప్రభావవంతంగా తేజో రాశిగా ఉండేటటువంటి ఆ అమ్మ యొక్క అర్చన తెల్లని పువ్వులతో కనుక చేసినట్లయితే సమస్త శుభాలను అమ్మ ఇవ్వటంతో పాటు జ్ఞానాన్ని చక్కగా అమ్మ ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కనుక ఉంటే సమస్త విద్యలు మనకి కరతలామలకంగా అందుతాయి. దానితో పాటుగా గణపతి నవరాత్రులలో ఈ రోజున 7వ రోజు గణపతికి ఎర్రని పుష్పాలతో, ముఖ్యంగా మందార పుష్పాలతో అర్చన చేయటం, అదేవిధంగా గణపతి అర్చనలో ఎర్ర చందనంగా పిలిచేటటువంటి రక్త చందనాన్ని వినియోగించడం, అదేవిధంగా గణపతికి సమర్పించాల్సినటువంటి విశేష ద్రవ్యాలలో మనకి గంధ సింధూరం అని దొరుకుతుంది. ఆ సింధూరాన్ని గనక గణపతికి సమర్పించినట్లయితే రుణబాధలు ఏవైతే ఉన్నాయో, అట్లాగే ఆస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ దశమి మంగళవారం నాడు, భాద్రపద శుక్ల దశమి నాడు దశావతార అర్చన చేయమని మనకి కొన్ని స్మృతి కౌస్తుభం లాంటి గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. ఈ దశావతార అర్చన చేయలేనటువంటి వాళ్ళు దశావతారాలతో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించడం, లేక దశావతార స్తోత్రం మనకి ప్రత్యేకంగా గ్రంథాల్లో లభిస్తుంది. అటువంటి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే విష్ణుదేవుని యొక్క పరిపూర్ణ కృప మనకి లభిస్తుంది. కాబట్టి ఈ మంగళవారం నాడు దశావతార అర్చన, సరస్వతి అర్చన, గణపతి అర్చన చేసి ఆయా దేవతల యొక్క దివ్య కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రులు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే
సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక గణపతి నవరాత్రోత్సవాలు విశేషంగా వైభవోపేతంగా సర్వత్రా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మంగళవారం సందర్భంగా విజయ గణపతి స్వరూప ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో తెలుసుకుంటాం. విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో సఫలత సర్వకాలంలో ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. ఇందుకు గణపతి నవరాత్రాల్లో విజయ గణపతి స్మరణ, ఆరాధన విశేషంగా ఉపకరిస్తుంది. విజయాల్ని సులభ సాధ్యంగా గణపతి ప్రసాదిస్తాడు. శుభ లాభాన్ని జంట వరాలుగా విజయ గణపతి భక్తులకు అందిస్తాడు. విజయ గణపతిని తెల్లని పుష్పాలతో పూజించి ఉండ్రాళ్ళని, అటుకుల్ని, బెల్లం అనే ఈ మధుర పదార్థాలని నైవేద్యం చేయడం మంచిది. గణపతికి సంబంధించిన 16 నామాల్ని స్మరిస్తూ ఉండడం ఉత్తమం. వక్రతుండ, ఏకదంత, కృష్ణ, పింగాక్ష, గజవక్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవట, పాలచంద్ర, వినాయక, గణపతి, గజానన అనే ఈ 12 నామాలు ప్రతినిత్యం స్మరిస్తూ ఉండేటటువంటి వారికి విజయ గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది అనేది పురాణవచనం. నిజానికి 16 నామాలు ఉన్నప్పటికీ విజయ గణపతిని మాత్రం 12 నామాలతో స్మరించడం సంప్రదాయం. విజయ గణపతి అనుగ్రహం తప్పక సిద్ధించేటటువంటి ఉపాయం కూడా. విద్యార్థులకి విద్యని, వ్యాపారస్తులకి లాభాన్ని, ధనార్థులకి ఐశ్వర్యాన్ని, ఉద్యోగస్తులకి ఆర్థికమైన సమృద్ధిని, మహిళలకి సౌభాగ్య వృద్ధిని విజయ గణపతి తప్పక చేకూరుస్తాడు. విజయ గణపతి అనే పేరులోనే విజయం సిద్ధిస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది కదా. కాబట్టి ఆయన అనుగ్రహం కోసం ప్రార్థించడం సర్వ శుభప్రదం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు దశమి, మంగళవారం, నక్షత్రం మూల. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి కేతువులతో పాటు బుధుడు, కన్యలో కుజుడు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది 12 రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు ఏదైనా శారీరకమైనటువంటి దోషం ఉన్నట్లయితే కొద్దిగా పరిశీలించుకుంటూ పరీక్షింపజేసుకుంటూ ఉండడం ఉచితం. కుటుంబ సభ్యులు ఏ విధంగా మాట్లాడినప్పటికీ కూడా సర్దుకుపోతుండడం అవసరం. కుటుంబ బాధ్యతని మరింతగా పెంచుకునేటటువంటి తీరుని మాని కుటుంబ బాధ్యతని నలుగురికి సమానంగా పంచేటటువంటి తీరులో వ్యవహరించడం ఉత్తమం. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు కుజ స్తోత్రాన్ని పఠించిన పిమ్మట చిమ్మిలిని, నువ్వుండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు పై అధికారులతో వాద వివాదాలు ఏమాత్రము లేకుండా ధర్మబద్ధంగా ఉండేటటువంటి కారణంగా మంచి ఆనందోత్సాహాలతో ఉండగలుగుతారు. అంతేకాక పై అధికారులు వీరిని గురించి ప్రశంసా వాక్యాన్ని పలికే స్థితి కూడా ఉండొచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. అలాగని ఏ విధమైనటువంటి అలక్ష్యాన్ని చేయడం ఆరోగ్య విషయంలో సరికాదు. ఈ రాశివారు ఈ రోజున మంగళవారం సందర్భంగా వృషభ రాశివారు కుజ మంత్రాన్ని పఠిస్తూ 7 మార్లు పఠించిన పిమ్మట బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. మంత్రం రానటువంటి వారు స్తోత్రాన్ని పఠించడం కూడా శ్రేయస్కరమే. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే భార్యాభర్తలు మాత్రమే సంపూర్ణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏ విషయంలో అయినా అది తల్లిదండ్రులకి అత్తమామలకి అంత నచ్చే విషయంగా ఉండకపోవచ్చు. అంత మాత్రాన వారికి సూచనలని సలహాలని ఇవ్వడం ఏమాత్రమూ సరికాదు. ఆ దంపతులు వారి ఆలోచనకి అనుగుణంగా వెళ్ళిపోతూ ఉండడం ఉత్తమం. దూరభార ప్రయాణాలు చేయడం అంత మంచి పని కాకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం చాలా చాలా అవసరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు లలిత పరాభట్టారికిని ఆరాధించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి నిర్వేద భావంతో ఉంటారు. వచ్చిన ఆదాయంతో సంతృప్తి పడిపోతూ ఉంటారు. ధనం పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చోట వ్యాపార లాభం కోసమని పెట్టుబడిని పెట్టేందుకు ఏమాత్రపు ఇష్టము లేకుండా ఉంటారు. 10 మందిలోనూ గుర్తింపు పొందాలనే ఆలోచన ఏమాత్రము లేకుండా ఉంటారు. బంధుమిత్రులతో కూడా అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడే వీరి తీరు బంధుమిత్రులకి అంత పెద్దగా నచ్చకపోవచ్చు. అయినా పెద్దగా పట్టించుకునే అవకాశం వీరి విషయంలో ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుడిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో చురుకుదనం కలిగి వ్యాపారంలో కొత్త మెలకువలు తెలిసే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారాన్ని ఇనుమడింప చేయాలి లేదా 3 రెట్లు చేయాలనే దాంతో విశేషమైనటువంటి శ్రమకి గురవుతూ పరిచయస్తులందరినీ కూడా సమీపించే అవకాశం ఉంటుంది. పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం ఉండదు పెట్టుబడి రూపంలో. కానీ లభించిన ఒకరిద్దరి వల్ల విశేషమైన లాభాన్ని సంపాదించేందుకు అవకాశం మాత్రం ఉండొచ్చు. వాహనాలు, యంత్రాలు మరమ్మతుల స్థాయికి వచ్చినటువంటి కారణంగా మరమ్మతులు చేయించడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. కానీ విశేషమైనటువంటి ఆదాయం ఉంటే తప్ప ఆ పనులు నెరవేరే అవకాశం లేనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆలోచన విరమించుకుంటారు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన సంతాన సూచన కలుగుతుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి ఆర్థిక లాభంతో ఉంటారు. సకాలంలో నిద్ర భోజనాలు మాత్రం ఉండకపోవచ్చు. సుదూర ప్రయాణాలను చేస్తూ ఉంటారు. వాహన విషయంలో మాత్రం తగినటువంటి భద్రతా ప్రమాణాలను పాటించడం అత్యవసరమని పూర్వం అనుకున్నదే మరో అనుకుంటున్నాం కూడా. రుణాన్ని తీసుకునే అవసరం ఉండదు. రుణాన్ని ఇచ్చేటటువంటి దానికి ఇష్టము అయినటువంటి మనసు ఉండదు. కుటుంబంలో సంతానంతో తాత్కాలికమైనటువంటి మాట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు విజయ గణపతిని పూజించి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విఘ్నాలు నివారింపబడ్డవే కాకుండా ఆకస్మిక ధన లాభ వార్త వినే అవకాశం ఉంటుంది. పెట్టుబడిలో నిరుతిథికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అసూయాభావం ఏమాత్రం లేకుండా ఉంటారు. అందరితో పాటు తాము ఎదగాలనేటటువంటి సత్ దృక్పథంతో ఉంటారు. తల్లిదండ్రులకి తాత్కాలికంగా అనారోగ్యం కలిగినటువంటి కారణంగా చేస్తున్న ఉద్యోగ ప్రదేశం నుండి దూరభార ప్రదేశం అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి వాడిని పరామర్శించి వచ్చేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. శారీరకంగా చర్మవ్యాధి లేకుండా ఉండేలా చూసుకోవాలి. కంటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్స ఏదైనా జరిగి ఉన్నట్లయితే అది ఏమాత్రపు ఇబ్బందికి గురి కాకుండా ఉన్నదా లేదా అనేది పరీక్షింపజేసుకోవడం అవసరం. మంగళవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే రావాల్సిన బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది అశ్రమంగా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లి లేదా తండ్రి ఇరువురిలో ఏదో అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది.
ఇద్దరికీ కలిగినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వేరే ప్రదేశంలో ప్రత్యేకమైనటువంటి శాశ్వతమైన కట్టడాన్నో అలాగే పొలాన్నో కొనాలని ఆలోచిస్తారు. ఆ ఆలోచన ఏమాత్రము నచ్చనిదిగా ఉంటుంది తల్లి, తండ్రి అలాగే ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి వారికి. విదేశంలో ఆదాయాన్ని పొలాల మీద, భూముల మీద పెట్టడం అనేది వారికి ఇష్టమైన అంశమే అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకి, బంధువులకి నచ్చకపోయే ప్రమాదం ఉంది. వారికి నచ్చ చెప్పి తీసుకోవడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్టయితే ఏ విధమైనటువంటి ఆందోళన లేకుండా, ఏ విధమైన వెనుకబాటుతనము లేకుండా వివాహాది శుభకార్యాలు కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పూర్తి జాగ్రత్తతోనూ బాధ్యతతోనూ వ్యవహరిస్తారు. తమ పైనున్నటువంటి ఆ అధికారికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాన్ని అందిస్తూ కనిపిస్తారు. కార్యాలయ పరంగా సంతానానికి ఏ విధమైనటువంటి అనారోగ్యము లేకుండా ఉండేటటువంటి కారణంగా ఆనందకరంగా ఉండగలుగుతారు. అప్పచెల్లెలతో, అన్నదమ్ములతో ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు మధ్యమ స్థితిలోనే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి మరింతగా పెరుగుతుంది. ఆర్థిక లాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలిస్తే వ్యాపారం మెల్లమెల్లగా పుంజుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మళ్ళీ ఓ చిన్న తప్పుని సాంకేతిక పరంగా చేసే అవకాశం లేకపోలేదు. ఏ విధమైనటువంటి వంచన, దగ, మోసము అనేది లేకుండా ఉండేలా ప్రవర్తించడం చాలా అవసరమనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఏ విధమైన కాగితము, పత్రము లేకుండా ఎవరైతే రుణాన్ని ఇచ్చారో వాళ్ళ విషయంలో ఏ విధంగానూ తీర్చనవసరం లేదనేటువంటి ఆలోచనతో ఉండడం శ్రేయస్కరం కాదు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య ఆరాధనని కానీ కుంకుమ అక్షతలతో చేసినట్టయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో ఒక్కరు మాత్రం వ్యతిరేకంగా ఉంటూ వేరు కుంపటి పెట్టాలనే ఆలోచనతో ఉండే అవకాశం ఉంది. వివాహమైనటువంటి సంతానం వేరు ప్రదేశానికి, కుటుంబాన్ని అంటే తమ కాపురాన్ని మార్చాలనే ఆలోచనతో ఉంటారు. ఇది కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా ఇష్టం కానటువంటి పరిస్థితి కావచ్చు. కొద్ది ఆలోచించి ఆచితూచి ప్రవర్తించడం అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ముఖ్యంగా తల్లితో విరోధించే అవకాశం గోచరిస్తోంది. అది మాత్రం క్షేమంకరం కాదనే యథార్థాన్ని గ్రహించగలగాలి. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో అర్చించినట్లయితే రుణాలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వృత్తిలో విశేషంగా లాభాన్ని పొందుతారు. వ్యాపారపరంగా చెప్పలేనంతటి లాభం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా మాత్రం విపరీతమైన ఒత్తిడికి గురవుతారు. పెద్ద ఆదాయం మాత్రం ఉండకపోయే అవకాశం ఉంది. నెలసరి వేతనం మాత్రమే ఉంటుంది తప్ప విశేషంగా పైన ఆదాయం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అధికారులు మధ్యమ స్థితితోనే చూస్తారు తప్ప వీరి శ్రమని గుర్తించేటటువంటి ఆలోచన వారికి ఉండకపోవచ్చు. మానసికమైన బాధని వీరికి కలిగించే అవకాశం ఉంటుంది ఈ రోజున. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం అనుకోకుండా వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి కారణంగా కుజ గ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
ఈరోజు దశావతార దశమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఎలాంటి నైవేద్యాలు, ఎటువంటి అన్నప్రసాదాలు సమర్పిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల దశమి తిథి ఉంది. దీన్ని దశావతార దశమి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలతో ఉన్న చిత్రపటానికి ఈరోజు పూజా మందిరంలో గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి దీపాన్ని వెలిగించి గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా చేస్తే దశావతార దశమి సందర్భంగా శ్రీ మహావిష్ణువు దశావతారాల సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గణపతికి మోదకాలు సమర్పిస్తే సంతోషము, ఆనందము చేకూరతాయి. అలాగే గణపతికి గణేష నవరాత్రుల సందర్భంగా చెరకు ముక్కలు నివేదనగా చేసినట్లయితే ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మ ఫలితాల నుంచి బయటపడవచ్చు. మనోధైర్యము, ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసుకోవాలంటే, దేన్నైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలు లభించాలంటే గణపతికి సత్తుపిండి నైవేద్యంగా సమర్పించాలి. మానసిక అశాంతి తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందాలంటే పేలాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అటుకులు గణపతికి నివేదనగా సమర్పించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలన్నా కొబ్బరి కురిడి గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శని దోషాలు తొలగింపజేసుకోవాలంటే నువ్వులతో చేసిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో విశేషంగా రాణించాలంటే పండ్లు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఒక్కొక్క నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే నైవేద్యాల్లో కూడా అన్నప్రసాదాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. బెల్లం పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు విఘ్నాలు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. సిరి సంపదలు కలుగుతాయి. రాగులు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. గణపతికి పులిహోర అన్నప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తే వివాహ సమస్యలు తొలగిపోతాయి. సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. పెరుగన్నం గణపతికి నివేదనగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే వ్యాపారంలో నష్టాలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పెసరపప్పు పొంగలి గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వులు కలిపిన అన్నాన్ని గణపతికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనగపప్పు పాయసాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే పూర్వ వైభవం కలుగుతుంది. ఒకప్పుడు అత్యున్నత స్థాయిలో ఉండి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులుంటే పూర్వ వైభవం తిరిగి పొందటానికి శనగపప్పుతో చేసిన పాయసాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసాన్ని గణపతికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతానపరమైన దోషాల నుంచి బయటపడవచ్చు. త్వరలోనే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి గోధుమ రవ్వ పాయసం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికి, ప్రయాణాలు భద్రంగా జరగటానికి, ప్రయాణాల పరంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి కూరగాయలు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. దానివల్ల ప్రయాణాల్లో అద్భుతమైన విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గణేష నవరాత్రుల సందర్భంగా ఒక్కొక్క రకం నైవేద్యాన్ని, ఒక్కొక్క రకం అన్నప్రసాదాన్ని గణపతికి సమర్పించండి. గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు పరివర్తన ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణపతి అనుగ్రహం ద్వారా అన్ని వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి, అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.